అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా ఒక భారీ వ్యూహానికి అంటే రాబోయే ఎన్నికల కోసం రచిస్తున్నారట అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. మరి ఏంటి అంతర్గత సమాచారం, ఏంటి ఈ రహస్య మంతనాలు, వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహం ఏంది అంటే ఏమీ లేదండి. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం. కులాలను ఏ విధంగా మన వైపు ఓన్ చేసుకోవాలి, మతం చూడం, మతాలను మన వైపు ఏ విధంగా ఓన్ చేసుకోవాలి, ప్రాంతం చూడం, ప్రాంతాల మధ్య విద్వేషం పెట్టి మన పార్టీ వైపు చూసి ఎలా చేయడం. ఏంటండి ఇదన్నీ చెప్తున్నారు, ఎప్పుడు చెప్పే డైలాగ్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానంగా పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం, మరి మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారికి ఓనైన మాట వాస్తవం గత ఎన్నికల ముందు. మరి ఈ ఓనైనటువంటి కాపు సామాజిక వర్గంతో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళి 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. తద్వారా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి స్ట్రైక్ రేటు కూటమి ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ రాజకీయ వ్యూహానికి నాంది ఎక్కడ పలుకుతున్నారు అని అంటే ప్రధానంగా గత ఎన్నికలలో 2 సామాజిక వర్గాలను టార్గెట్ చేయడం. మొదటగా ప్రథమంగా ఆయన టార్గెట్ పెట్టినటువంటి సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గం. నాకు తెలిసి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినంత విధంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పరిపాలన మొదలయ్యాక ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సామాజిక వర్గం మీద అంటే నథింగ్ లైక్ దట్ ఏ ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు. కానీ మొట్టమొదటిసారిగా సరికొత్త రాజకీయాన్ని తెచ్చినటువంటి సరికొత్త సాంప్రదాయం తెరలేపినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కమ్మ సామాజిక వర్గం భుజాలపైన తుపాకీ పెట్టి రాష్ట్రంలో అంటే ఆర్థిక వ్యవస్థను కానీ మరి ఇతర సామాజిక వర్గాల వారిని అంటే ఈ సామాజిక వర్గాన్ని బూచిగా చూపిస్తూ మిగిలినటువంటి పనులను వాళ్ళు ఎలా చక్కబెట్టుకున్నారు, మిగిలినటువంటి వర్గాల వారిని ఏ విధంగా హింసించారు అనేది గత 5 ఏళ్లలో నేను చెప్పేటువంటి మాట కాదు, మీరందరూ చూసినటువంటి వాస్తవం నిజం. మరి ఈరోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధానంగా వంగవీటి రంగా గారి యొక్క కుమారుడైనటువంటి వంగవీటి రాధా గారు, ఈయనను కోల్పోయినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మదన పడుతున్నారట. ఎందుకంటే గత 5 ఏళ్లలో కాపు సామాజిక వర్గానికి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కాపు సామాజిక వర్గానికి దూరం అయ్యింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడు తెలుసుకున్నారట. మరి ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలను, ప్రముఖులను, పారిశ్రామికవేత్తలను అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొత్తం కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకున్నారు. వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు అని చెప్పేసి ఓన్ చేసుకున్నారు. మరి వంగవీటి రంగా గారి యొక్క మరణం అనేది ఏ విధంగా ఆనాడు ఉన్నటువంటి రాజకీయాలలో ఎవరు లబ్ధి పొందారు, ఎవరు ఏమి చేశారు అనేది దాసరి రాము గారే గతంలో చాలా వీడియోల్లోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడిని ఎస్టాబ్లిష్ చేసి తద్వారా వాళ్ళ చేత ఒక సపరేట్ పార్టీ పెట్టించి అది వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మళ్లించడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. దీనికోసము కాపు సామాజిక వర్గంలో చరిష్మా ఉన్నటువంటి లీడరు, పేరున్నటువంటి లీడరు, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి లీడరు ఎవరు అని అంటే వంగవీటి రంగా గారి యొక్క కుమారుడైనటువంటి వంగవీటి రాధా గారు. మరి ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గత సంవత్సరంన్నర కాలం నుంచి ఈయన కూడా సైలెంట్గా ఉన్నారు. మరి అప్పట్లో మొదట్లో నారా లోకేష్ గారు కూడా గెలిచిన తర్వాత ఏకంగా వంగవీటి రాధా గారి ఇంటికి వెళ్ళడము ఇవన్నీ చాలా జరిగాయి. అయితే వంగవీటి రాధా గారికి ఏ పదవి ఇవ్వలేదు అని చెప్పేసి ఇదే రైట్ ఏమో మనం లాగాలి కాపు సమాజానికి సంబంధించినటువంటి ప్రముఖ నాయకులంతా అని చెప్పేసి తాడేపల్లి ప్యాలెస్కు అంటే ఆ ప్యాలెస్ నుంచి ఆ నాయకులకు రహస్య రాయబారాలు పంపించి మంతనాలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. దాని గురించి మంతనాలు జరుగుతున్నాయి తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. మరి కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం మరి ఈరోజు ఇద్దరూ కలిశారు, యునైటెడ్గా వెళ్ళారు. యునైటెడ్గా వెళ్ళి ఈరోజు రాష్ట్రంలో
నలుమూలల పెట్టుబడులు వరద, కంపెనీల వరద, సంక్షేమము ఏ విధంగా చేస్తున్నారనేది మీకు తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు కాపు సామాజిక వర్గము తన వైపు తిప్పుకోవడం కోసము జగన్మోహన్ రెడ్డి గారు అట్ ఎనీ కాస్ట్ మన వైపు తిరగాలి, వచ్చే ఎలక్షన్ లోపల కాపు సామాజిక వర్గం మొత్తం మన వైపు తిరిగేలా చేసే బాధ్యత అట్ ఎనీ కాస్ట్ ఎంతైనా ఖర్చు కానీ నేను పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూడండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. మరి అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం, మరి ఈరోజు కమ్మ సామాజిక వర్గంలో విజయవాడ ప్రాంతంలో కానీ లేకపోతే ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ విజయవాడ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం. మరి ఈ రెండు జిల్లాలలో 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడి ఉంది అని అంటే కమ్మ సామాజిక వర్గం ప్రముఖంగా పాత్ర పోషించిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లే ఒకానొక సమయంలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే గత 5 ఏళ్లలో ఏ విధంగా అయితే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ పెట్టి ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి అంటే ఆర్థికంగా మానసికంగా వేధించి వెంటాడి కేసులు పెట్టి ప్రతి ఒక్క చోట ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఇక్కడ అక్కడని కాదు రాష్ట్రంలో ఎక్కడున్నా సరే ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యుడైనటువంటి గల్లా జయదేవ్ గారి సాక్షిగా మనం చెప్పచ్చండి. ఆయన గుంటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన అమర్ రాజా బ్యాటరీస్ అనే ఒక కంపెనీ పెట్టుకుంటే అంతకుముందు ఎప్పుడు పొల్యూషన్ రాలేదు, అంతకుముందు ఎప్పుడు అంటే భారతీ సిమెంట్స్ నుంచి ఎప్పుడు పొల్యూషన్ రాలేదు. కానీ కేవలం అమర్ రాజా బ్యాటరీస్ నుంచి పొల్యూషన్ అనే ఒక కారణంతో ఏకంగా రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చేటువంటి ట్యాక్స్ను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు గత ప్రభుత్వ పరిపాలకులు. మరి అలాంటి ఎంపీలు అంటే విజయవాడ ఈ జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలని మరి అదేవిధంగా నాయకులని తన వైపు తిప్పుకోవడం కోసము అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలతో రాయబారం పంపిస్తున్నారట అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారంట. ఏమని? కమ్మ సామాజిక వర్గాన్ని మేము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము ఇబ్బంది పెట్టాము, మీరు మా పార్టీలోకి రండి అని అంటే మామూలుగా కమ్మ సామాజిక వర్గం వారికి ఒక మైండ్లో ఎక్కింది. ఏమని ఎక్కిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి తగినంత ప్రాధాన్యత ఉండదు అని చెప్పేసి వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే వల్లభనేని వంశీ గారిని, కొడాలి నాని గారిని, అదేవిధంగా దేవినేని అవినాష్ గారిని, కేసినేని చిన్ని గారిని ఏ విధంగా ఆ సామాజిక వర్గాన్ని తిట్టడానికి ఉపయోగించారనేది గత 5 ఏళ్లలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ప్రతి ఒక్కరూ చూశారు. మరి ఇది చూసినటువంటి కమ్మ సామాజిక వర్గం సో మన ఏలుతో మన కంటిని పొడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ సామాజిక వర్గం చైతన్యవంతులయ్యి కంప్లీట్గా కూటమి వైపు మళ్ళడం జరిగింది. కూటమి నథింగ్ బట్ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. కాబట్టి కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేలా ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు అని చెప్పేసి ఒక సీనియర్ జర్నలిస్టులు ఇచ్చినటువంటి అంతర్గత సమాచారం మేరకు నేను మీతో పంచుకోవడం జరిగింది. నమస్కారం.